తినడానికి తిండి ఉండదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్నట్టుంది ప్రస్తుతం పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి. మాటలు కోటలు దాటుతాయి, గొప్పలు చెప్పుకుంటారు కానీ అప్పులు తీర్చలేరు. ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అప్పులు తీర్చలేక యుద్ధ విమానాలు అమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకుంది. కేవలం ఆయుధాలే కాదు, తమ సైన్యం నడిపే భారీ వ్యాపార సామ్రాజ్యంలో వాటాలను కూడా అమ్మకానికి పెట్టింది దాయాది దేశం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $410 బిలియన్ కాగా దాని విదేశీ అప్పులు ఏకంగా $92 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా ఉత్పాదకత లేకపోవటం, పన్ను ఆదాయం తక్కువగా ఉండటంతో పాక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నానాటికి విదేశీ సంస్థలు కూడా అక్కడి నుంచి తమ వ్యాపారాలను వెనక్కి తీసుకుండటంతో రోజురోజుకు పాక్ పరిస్థితి దిగజారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం అప్పులను రోలోవర్ చేయించుకోవడం కోసమే తంటాలు పడుతోంది. నగదుకు బదులుగా యుద్ధ విమానాలను, ఆర్మీ షేర్లను అమ్మకానికి పెడుతోంది. ఇది పాక్ ఆర్థిక దుస్థితిని బయటపెడుతోంది. ఇలాంటి వింత డీల్స్ తాత్కాలికంగా ఊరటనివ్వచ్చు కానీ పాక్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దలేవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు. తమ ఆయుధ పరిశ్రమ లాభాల్లోకి వస్తే తప్ప ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అక్కర్లేదని చెప్పుకొచ్చారు.